ఎక్కడైనా భారీ వేదికలపై పెళ్లి జరగటం తెలుసు, లేదా గుడిలో పెళ్లిళ్ళు జరగటం కూడా తెలిసిందే. ఇంకా ఇళ్ల వద్ద కూడా భారీ ఖర్చుతో లేదా కొంతమంది సింపుల్గా అయినా పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఇదంతా మనకు తెలుసు. అయితే దేశంలో తొలిసారి ఐసీయూలో పెళ్లి జరిగింది. ఇదేదో ప్రత్యేకత కోసమో లేదా రీల్స్ కోసమో చేసుకున్న పెళ్లి కాదు, విధివశాత్తు జరిగినటువంటి పెళ్లి. కేరళలోని అళప్పురం, తంబోలి ప్రాంతాలకు చెందిన విఎం శరణ్, అవనిలకు ఇరు కుటుంబాలు పెళ్లి చేయాలని నిర్ణయించాయి. ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. ఇరువురు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. దీంతో అంగరంగ వైభవంగా 5 స్టార్ వేడుకలతో వివాహాన్ని జరిపించాలని ఇరు కుటుంబాలు కూడా భావించాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేశాయి. ఇక వివాహం మధ్యాహ్నం జరగాల్సి ఉంది. నిన్న మధ్యాహ్నం వివాహం జరగాల్సి ఉంది. అయితే వధువు అలంకరణ కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాలి. కుమారకోం ఆ ప్రాంతానికి వెళుతుండగా అనుకోకుండా రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి సడన్గా ఒక చెట్టును ఢీకొట్టడంతో ఆ నవవధువుకి గాయాలైపోయినాయండి. దీంతో ఈ ప్రమాదాన్ని అటుగా ఉన్నవాళ్ళు స్థానికులు గమనించి వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. విషయం తెలిసింది కుటుంబాలకు. ఇట్లా అలంకరణ కోసం, మేకప్ కోసం వెళ్తూ ఉంటే ఈ విధంగా యాక్సిడెంట్ అయింది. ఒక్కసారిగా కారు అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి చెట్లలోకి దూసుకెళ్ళింది. ఒక చెట్టు కూడా గుద్దుకొని ఆగిపోయింది. ఆమెకి గాయాలయ్యాయని చెప్పి ఇన్ఫర్మేషన్ 2 కుటుంబాలకి, ఆమె దగ్గర ఫోన్ ఉంటుంది కదా, వెంటనే ఇటు వాళ్ళకి అటు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన తర్వాత వెంటనే వాళ్ళు షాక్ అయిపోయి అసలు ఎలా జరిగింది ప్రమాదం, ఏ హాస్పిటల్లో ఉన్నారు, ఎవరు తీసుకెళ్లారు, ఏంటి అన్ని డీటెయిల్స్ తెలుసుకుని వెంటనే ఆసుపత్రికి వెళ్ళారండి. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి చేరుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. మరి కొద్దిసేపట్లో ఆమె మేకప్ అదంతా పూర్తి చేసుకుని పెళ్లి మండపానికి వచ్చి కూర్చుంటే వరుడు తాళి కడతాడు. పెళ్ళి చాలా సంతోషంగా 2 కుటుంబాలు, బంధువులు, ఫ్రెండ్స్ అంగరంగ వైభవంగా కుటుంబ సభ్యుల మధ్య చాలా సంతోషంగా ఉండాల్సినటువంటి రోజు ఈ విధంగా ఆసుపత్రిలో ఐసీయూ బెడ్ మీద ఉందేంటని చెప్పి చాలా బాధపడ్డటువంటి పరిస్థితి ఉంది. 2 కుటుంబాలు కూడా ఆవేదనతో ఉన్నాయి. అయితే అనుకున్న ముహూర్తానికే వివాహం జరిపించాలని నిశ్చయానికి వచ్చారు. వరుడు ఒకే మాట చెప్పాడు, పలానా టైంకి తాళి కట్టాలి కదా, నేను పెళ్లి చేసుకోవాలి కదా, తాను ఐసీయూ బెడ్ మీద ఉంది, తనకేం ప్రమాదం లేదని చెప్పి కూడా తెలిసింది. ఆ ఐసీయూ బెడ్ మీదే నేను ఈ టైంకే, అనుకున్న టైంకే నేను పెళ్లి చేసుకుంటాను, నేను ఆమె మెడలో తాళి కడతాను అని చెప్పి అన్నాడు. కుటుంబ సభ్యులు కూడా ఒకసారి ఆలోచించారు. నువ్వు సరిగానే ఆలోచించి నిర్ణయం తీసుకున్నావా? ఆమెకి కొంచెం బాగైన తర్వాత మళ్ళొకసారి అందరి సమక్షంలో ఆ బాజా భజంత్రీల మధ్య, ఆ సంతోషాల మధ్య, ఆ డ్యాన్సులు, ఆ హోరు, మీ ఫ్రెండ్స్, ఈ కోలాహల మధ్య చేసుకోవచ్చు కదా అని చెప్పినప్పటికి కూడా ఆ వరుడు వినలా. నేను ఈ టైంలోనే చేసుకుంటాను పెళ్ళి, నేను అవరిని ఇప్పుడే ఈ బెడ్ మీద తాళి కడతాను, ఒక్కసారి మీరు డాక్టర్లతో మాట్లాడండి, డాక్టర్లు ఓకే అంటే ఈ క్షణమే కడతానని చెప్పేసి అన్నాడు.